హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. తెలంగాణ 10వ తరగతి ఫలితాల కోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తం 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇంకా మిగిలిన ఒకే ఒక్క ఫలితాలు తెలంగాణ 10. అయితే ఫలితాలు డేట్స్ అయితే ఖరారైనట్టుగా ఇప్పుడిప్పుడే మనకు అప్డేట్ అయితే లేటెస్ట్గా వచ్చిందనమాట. మనకు ఖచ్చితంగా రేపటి రోజున ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఆ రోజు ఏంటి ఎప్పుడేంటి చూద్దాం. ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే 10వ తరగతి అందరూ కూడా పాస్ అవ్వాలని కోరుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది కోరుకుంటున్నారు అనేది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకు వచ్చేద్దాం. తెలంగాణ 10వ తరగతి ఫలితాలపై అప్డేట్ అయితే వచ్చేసింది. మే నెల మొదటి వారంలోనే 10th ఫలితాలు విడుదల చేయనట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. మెమోలపై సర్కారు నిర్ణయం కోసమే ఎస్సీ బోర్డు మనకు ఎదురు చూస్తుందన్నమాట. అయితే ఈసారి కాస్త ఆలస్యంగానే వస్తున్నాయి. దీనికి గల కారణం లేకపోలేదు. ఇదివరకు గ్రేడింగ్ విధానంలో ఉన్నటువంటి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు నార్మల్గా మార్కుల్లోకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది కాబట్టి కాస్త సమయం పడుతుంది. తెలంగాణ 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తి అయిపోయింది అనమాట. ఏప్రిల్ 4తో పరీక్షలు ముగిగా ఏప్రిల్ 7వ తేదీ నుంచే స్పాట్ వ్యాల్యూస్ అయితే మొదలైపోయింది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించారు. కాబట్టి విద్యార్థులు జవాబు పత్రాలను 1కి 2 సార్లు పరిశీలించి వాల్యుయేషన్ చేయనున్నారు. మూల్యాంకనం పూర్తి కావడంతో కోడింగు, డీకోడింగు వంటి సాంకేతిక అంశాలు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మెమోలపై స్పష్టత రాగానే ఫలితాలు విడుదల తేదీని అఫీషియల్గా మరోసారి ఖరారు చేస్తారు. అయితే వచ్చిన తర్వాత 10th ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే విషయానికి వస్తే మనందరికీ ఒక వెబ్సైట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే వెబ్సైట్ వచ్చేసరికి bsc.telangana.gov.in వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ ఫలితాలు ఆ వెబ్సైట్లో రాకపోతే కనుక మీకు నేను వచ్చినటువంటి ఫలితాలను చెక్ చేసుకునే విధానం అనేక రకమైన పద్ధతులు, అనేక రకమైన కొత్త వెబ్సైట్లు మీకు తెలియజేస్తుంటాను. కాబట్టి అందరూ కూడా ఛానల్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో ఇది ఫ్రెండ్స్, మే మొదటి వారం అంటే మే 7వ తేదీ లోపే ఫలితాలు అయితే మ్యాక్సిమం వస్తాయన్నట్టుగా ఈరోజు అయితే వార్త అయితే రావడం జరిగింది. యాక్చువల్గా చూస్తే ఫలితాలు రావాల్సి ఉంది ఏపీ కంటే ముందుగానే. కానీ ఈ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయడంతో మార్కులు మళ్ళీ తిరిగి ఇస్తున్నారు కాబట్టి పాత విధానం తేడానికి కాస్త ఇప్పుడు టైం పడుతుంది. 1కి 2 సార్లు వాల్యుయేషన్ అనేది పూర్తి చేస్తున్నారట. సో ప్రతి ఒక్కరూ గమనించండి. ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు మరోసారి వీడియోలో తెలియజేస్తాను. దయచేసి అందరూ కూడా ఛానల్ సపోర్ట్ చేస్తానండి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. జై హింద్.